అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకటే చట్నీ కాకుండా ఇలా ఆనియన్ ఎండుమిర్చితో చట్నీ చేయండి. ఇడ్లీ దోశ దేనిలోకైనా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కళాయిలో వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, జీలకర్ర అండ్ మనం తినే కారం బట్టి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. మనం ఎంత కారం తింటామో ఆ కారం బట్టి ఎండుమిర్చి వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు రెండు ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్ట్ అయిన ఎండుమిర్చి ఆనియన్ చట్నీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, దీనికి మళ్ళీ తిరిగి తాలింపు పెట్టవసరం లేదు. ఇంతే, చాలా సింపుల్గా ఆనియన్ ఎండుమిర్చి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.